హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవి నేను ఎందుకు బెస్ట్ అని చెప్తున్నా అంటే, రీసెంట్ టైమ్స్లో ఆర్బీఐ నుంచి మనకు కొత్త రూల్స్ అయితే పాస్ అయ్యాయి గైస్. సో ఆ రూల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే, కస్టమర్స్కి అంటే కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు చాలా బెనిఫిషియల్గా ఉండేటట్లు ఉన్నాయన్నమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే, మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు కొన్ని నెట్వర్క్స్ అయితే ఉంటాయి కదా, అంటే వీసా కానీ, మాస్టర్ కానీ, రూపే కానీ ఉంటాయి. మరి ఈ నెట్వర్క్స్లోంచి మీరు నచ్చినటువంటి నెట్వర్క్లోకి ఈజీగా పోర్ట్ చేసుకోవడానికి ఆర్బీఐ మనకి అవకాశం కల్పించింది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అన్నట్టయితే మీరు రెన్యువల్ టైంలో ఈ పోర్టింగ్ చేసుకోవచ్చు. లేదంటే కొత్త కస్టమర్ అయితే కార్డ్ ఇష్యూ అయ్యేటప్పుడే మీకు రూపే కావాలా, వీసా కావాలా, మాస్టర్ కావాలా, అమెరికన్ ఎక్స్ప్రెస్ నెట్వర్క్ కావాలా, ఇవన్నీ యాస్టీస్గా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నమాట. తద్వారా ఎక్కువ మందికి లాభం చేకూరేటువంటి విషయం ఏంటంటే, మన ఇండియాలో రూపే ది బెస్ట్ నెట్వర్క్ అవతరించింది గైస్. ఎందుకంటే యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం మనకి ఆర్బీఐ ఇక్కడ అప్లై చేసింది కదా. సో దానికోసం ఇప్పుడు అందరూ కూడా రూపే కోసమే ట్రై చేస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో రూపేకి సంబంధించి యూజెస్ ఎలా ఉన్నాయి, ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏంటి అనేవి మీకు అయితే డీటెయిల్గా చెప్తాను గైస్. సో సింపుల్గా రిలాక్స్డ్గా వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. మరి ఆలోచించకుండా వీడియోలో వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్ గైస్. ఇక్కడ మనం కేవలం క్రెడిట్ కార్డ్ సంబంధించే కాదు, లోన్ యాప్స్కి సంబంధించి, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ పాస్ చేస్తూ ఉంటాను. సో వెంటనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు నన్ను ఫాలో అప్ చేసుకోవచ్చు. మరి టాపిక్లో చూసినట్టయితే, ఫస్ట్ మనం రూపే క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయో బ్రీఫ్గా చెప్తాను గైస్. జనరల్గా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకి వీసా కానీ లేదంటే మాస్టర్ కార్డ్ కానీ మనకు సపోర్ట్ చేయవు భయ. కేవలం మీరు రూపే వేరియంట్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటీఎం కానీ ఇటువంటి వాటిలో క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకొని ఆ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు మనకు కట్ అయ్యేటట్లు చేసుకోవచ్చు. సింపుల్గా స్కాన్ చేయడము, పే చేయడమే గైస్. దీనికి సేవింగ్ అకౌంట్ ద్వారా అవసరమే లేదనమాట. మరి ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం రూపే ది బెస్ట్ నెట్వర్క్. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటారా, దీంట్లో మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు ₹1 కూడా మీకు ఛార్జ్ చేయరు. జనరల్గా మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ మార్కెట్లో ఏదైనా పర్చేస్ చేశారనుకోండి, అక్కడ స్వైప్ అప్ మిషన్స్ ఉంటాయి, పీఓఎస్ మిషన్స్. సో దాంట్లో స్వైప్ అప్ చేశారంటే వాళ్ళు పెద్ద మొత్తంలో ఉన్నప్పుడు మీకు కొద్ది మొత్తంలో అంటే ఒక 2% కూడా ఛార్జెస్ ఎక్స్ట్రా చేయమని చెప్పి అడుగుతారు. మరి యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే రూపే నెట్వర్క్ ద్వారా మీరు చేశారంటే, రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు జీరో ఛార్జెస్, ₹1 కూడా ఎక్స్ట్రాగా మీరు కట్టాల్సిన పని అయితే లేదు. ఇక దాని తర్వాత మీరు పెద్ద మొత్తంలోనే కాకుండా చిన్న మొత్తంలో ₹5 కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఈ రూపే నెట్వర్క్ మనకు కల్పిస్తుంది. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా ఇప్పుడు స్కానర్స్ అవైలబుల్ వచ్చేసాయి కదా. అన్ని చోట్ల మీరు స్కాన్ చేసుకొని, ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ క్రెడిట్ కార్డ్ని మీరు జోబులో పెట్టుకొని తిరిగాల్సిన పని తెలియదు. అక్కడ వెళ్ళి స్వైప్ చేయాలి ఖచ్చితంగా ఆ విధంగా, లేదంటే మీరు ఇక్కడ ట్యాప్ అండ్ పే ఆప్షన్ చేయాలి. ఇటువంటి ఆప్షన్స్ ఏమి ఉండవు అనమాట. మీరు డైరెక్ట్గా పేటీఎంలోనో లేదంటే ఫోన్పేలోనో గూగుల్ పేలోనో ఈ క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసుకున్నట్టు సరిపోతుంది. సో ఫిజికల్గా మీరు క్రెడిట్ కార్డ్ని క్యారీ చేసే పనే లేదు. సింపుల్గా స్కాన్ చేయడము, పే చేయడమే గైస్. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది గైస్. మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నందుకు గాను టాటా నియో ప్లస్ లాంటి క్రెడిట్ కార్డ్స్ ఒక 5% వరకు టాటా నియో కాయిన్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దాం. ఇక ఫైనల్గా ఇంకొక బెస్ట్ బెనిఫిషియరీ ఏంటంటే, మీరు ఈ ఫీ వేవ్ ఆఫ్ కోసం టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని మైల్ స్టోన్స్ ప్రొవైడ్ చేస్తారు క్రెడిట్ కార్డ్స్. ఆ మైల్ స్టోన్స్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. మీరు షాపింగ్ చేసే ప్రతి మైల్ స్టోన్ని కంప్లీట్ చేసుకోవాలనుకున్నట్టయితే అక్కడ కుదరదు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ ఉంది. ఒక ₹1,00,000 మీరు స్పెండ్ చేశారంటే 1 year లోపల అక్కడ మీకు 499 ఛార్జెస్ అనేది నెక్స్ట్ ఇయర్కి వేవ్ ఆఫ్ అయిపోతాయి. మరి షాపింగ్ చేసి అలా చేయాలంటే కుదరదు. అదే మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి రూపే నెట్వర్క్ ద్వారా. సో ఇక్కడ డైలీ మనం ఎంతో కొంత మనము డైలీ యూజ్ చేస్తుంటాం కదా అమౌంట్ అనేది. సో సంవత్సరం లోపల ఖర్చు ఒక ₹1,00,000 పెట్టడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఆ విధంగా టార్గెట్ కూడా కంప్లీట్ అయిపోవడం వల్ల మనకు ఫీ వేవ్ ఆఫ్ కూడా లభిస్తుంది. సో ఓవరాల్గా చూస్తున్నట్టయితే ఇవే అనమాట రూపే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ఎన్ని యూజెస్ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో నేను ఒక 5 అయితే సెలెక్ట్ చేశాను. చాలా ఉన్నాయి గైస్ రూపే నెట్వర్క్లో ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్స్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి బ్యాంక్ ఇప్పుడు రూపే నెట్వర్క్లోనే ప్రతి ఒక్క కార్డ్ని లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇందులో నాకు తెలిసినటువంటి కొన్ని నేను యూజ్ చేసే క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు చెప్తాను. సో అవంటే ఇప్పుడు తెలుసుకుందాం గైస్. ఇందులో మొట్టమొదటి క్రెడిట్ కార్డ్ ఏంటంటే హెచ్డిఎఫ్సి తరఫున టాటా నియో ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా దగ్గర ఆల్రెడీ కార్డ్ అయితే ఉంది. 1 year నుంచి నేను యూజ్ చేస్తున్నా గైస్. దీని యొక్క ఛార్జెస్ 499 ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. దీంట్లో ఇంకోటి అయితే ఉంది టాటా నియో ప్లస్ ఇన్ఫినిటీ కార్డ్ అని చెప్పి, అది 1,499 ఛార్జెస్ అయితే ఉంటాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, రెండు కూడా మనకి రూపే నెట్వర్క్లో వస్తాయి. కానీ మనకి పాయింట్స్ అనేవి క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంటాయి కదా, టాటా నియో కాయిన్స్ అని చెప్పుకోవచ్చు.
ఆ కాయిన్స్ మనకు వచ్చేటువంటి విధానం అనేది కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇందులో మాక్సిమం 7% వరకు మనము క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదే టాటా నియో ఇన్ఫినిటీలో అయితే 10% వరకు మనకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో దానికోసం అంత పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో బేసిక్ లెవెల్ లేదంటే ఎంట్రీ లెవెల్ కార్డే మనకి సూపర్గా సరిపోతుంది. గైస్ ఇక్కడ ప్రతి క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్స్ కొద్దిగా బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. కంప్లీట్ వీడియో కావాలనుకున్నట్టయితే సో మీకు డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి డీటెయిల్ వీడియోని చూసుకోవచ్చు. మరి చూసినట్టయితే టాటా నియో ప్లస్ క్రెడిట్ కార్డులో మనకు మ్యాక్సిమం 2% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా టాటా నియో కాయిన్స్ అనమాట. మీరు టాటా నియో అప్లికేషన్ యూజ్ చేసుకొని వాటిని ఏదైనా కొన్ని టాటా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, ఆ కో బ్రాండ్స్ వాటి అన్నింటిలోనూ షాపింగ్ చేశారంటే ఈ టాటా నియో కాయిన్స్ మనకు యూజ్ అవుతాయి. ఒక టాటా నియో కాయిన్ ₹1 చొప్పున మళ్ళీ షాపింగ్ కూడా దాంట్లో చేసుకోవచ్చు. ఇక టాటా బ్రాండ్స్లో కాకుండా మీరు ఈఎంఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నా లేదంటే యూటిలిటీ బిల్ పేమెంట్ చేసుకున్నా కూడా 1% వరకు మీకు టాటా నియో కాయిన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎక్స్ట్రాగా మీకు కనుక 5% టాటా నియో కాయిన్స్ కావాలనుకున్నట్టయితే టాటా నియో పాస్ అనేది మెంబర్షిప్ అయితే ఉంటుంది. సో దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఇదనమాట. ఇక దీని ఛార్జెస్ అని ఆల్రెడీ $499 అని చెప్పా కదా, ఇది మీరు జాయినింగ్ ఫీగా తర్వాత రెన్యువల్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి జాయినింగ్ ఫీ పే చేసిన తర్వాత రెన్యువల్ ఆఫర్ని మీరు వే ఆఫ్ చేసుకోవాలనుకుంటే మరియు మీరు సంవత్సరం లోపల లేదంటే 12 నెలల లోపల ₹1,00,000 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మీకు $499 ఛార్జెస్ నెక్స్ట్ ఇయర్ కూడా పడవు గైస్. సో బ్రీఫ్గా చూసినట్టయితే ఇదనమాట. ఇక్కడ మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా టాటా నియో కాయిన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇదైతే బెనిఫిషియల్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ప్రతి క్రెడిట్ కార్డ్ది, అక్కడి నుంచి అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క ట్యాగ్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది కాబట్టి మీకు ఏమైనా ఇష్యూ వచ్చినట్టయితే క్రెడిట్ కార్డ్స్ అప్లికేషన్ టైప్లో మీరు కామెంట్ చేసినట్టయితే ఈజీగా మీకు రిప్లై అనేది లభిస్తుంది. ఇక దాని తర్వాత ఒక వర్చువల్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. వర్చువల్ అంటే మీకు ఒక ఫిజికల్ కార్డ్ అనేది అలాట్ అవ్వదు గైస్. ఇది ఇన్స్టెంట్గా అప్రూవల్ అయితే లభిస్తుంది. ఎక్కువ మందికి అప్రూవల్ లభించేటువంటి కార్డ్ అనమాట ఇది. వితిన్ 20 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ లోపలే మీకు క్రెడిట్ కార్డ్ వస్తుందా లేదా అని తెలిసిపోతుంది. అదే హెచ్డిఎఫ్సి తరఫు నుంచే యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్. ఇది ఎవరికి వస్తుందంటే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి వస్తుంది, కొత్తగా హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా వస్తుంది గైస్. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, సాలరీడ్ పర్సన్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరికీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏజ్ అనేది ఒక 21+ ఇయర్స్ అయినట్టయితే సరిపోతుంది అనమాట. ఇక డాక్యుమెంట్స్ కూడా మినిమల్గా అడుగుతారు. సో దీని ఫీచర్స్ బ్రీఫ్గా చూసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ ఈ కార్డ్ నాకు ఆల్రెడీ ఉంది గైస్. ఎందుకంటే మన దగ్గర హెచ్డిఎఫ్సి కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్ ఉన్నప్పుడు ఒక వర్చువల్ కార్డ్ మీకు అవసరం అని చెప్పి చాలా ప్రీ అప్రూవల్ ఆఫర్స్ అయితే రావడం జరిగింది. అప్పుడు నేను తీసుకున్నా. సో దీని ఛార్జెస్ చూసారంటే చాలా తక్కువ కలిగి ఉంటుంది. కేవలం ₹99 మాత్రమే ఇది ఛార్జ్ చేస్తుంది. దీనికి రెన్యువల్ ఆఫర్ కూడా ఉందన్నమాట. అంటే రెన్యువల్ టైంలో మీరు ₹99 పే చేయకుండా సంవత్సరం లోపల ఒక 25,000 మాత్రమే ఖర్చు పెట్టారంటే మీకు రెన్యువల్ ఆఫర్ కూడా వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. నాకు తెలిసి సంవత్సరం లోపల 25,000 చాలా చిన్న అమౌంట్. ఎందుకంటే ఇది యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినటువంటి క్రెడిట్ కార్డ్ కదా, మీరు డైరెక్ట్గా గూగుల్ పే, ఫోన్పేలో యాడ్ చేసుకొని డైలీ ట్రాన్సాక్షన్ చేసుకున్నారంటే ఇయర్ లోపల 25,000 ఖర్చు పెట్టడం పెద్ద మ్యాటర్ అయితే కాదు. ఇక దీని ఫీచర్స్ అయితే సింపుల్గా అయితే ఉంటాయి. డైరెక్ట్గా 3% క్యాష్ బ్యాక్ ఇస్తుంది అనమాట. ఇది ఆఫ్లైన్ కోసం ఎస్పెషల్లీ డిజైన్ చేశారు. అంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, డైనింగ్స్, మూవీస్, యూటిలిటీ బిల్ పేమెంట్స్. ఓకే, యూటిలిటీకి 2% మాత్రమే ఇస్తారు. మరి ఇటువంటి వాటన్నిటికీ మనం మంచిగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. యూటిలిటీ బిల్ పేమెంట్స్కి ఒక 2% రావడం జరుగుతుంది. ఇక అదర్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేశారంటే 1% వరకు మనకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ని మళ్ళీ మీరు రిడీమ్ కూడా చేసుకోవచ్చు. సో బ్రీఫ్గా చూసుకున్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ అనేది మీరు ఫిజికల్గా క్యారీ చేస్తే పర్లేదు, డైరెక్ట్గా గూగుల్ పే, పేటీఎం లాంటి అప్లికేషన్లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి యొక్క పేజాప్ అప్లికేషన్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సూపర్గా షాపింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎక్కువ మందికి అప్రూవల్ ఇస్తున్నారు, మంచి లిమిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డోంట్ మిస్ ఇట్. ఇక తర్వాత ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ రూపే క్రెడిట్ కార్డ్. గైస్ ఇందులో మనకి 2 ఆప్షన్స్ అయితే లభిస్తాయి. ఐడిఎఫ్సి బ్యాంక్ మనకి రూపే వేరియంట్ దీని ద్వారా లాంచ్ చేసింది. ఐడిఎఫ్సి బ్యాంక్లో కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ అయితే ఇస్తున్నారు. కాబట్టి మీరు ట్రై చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా. ఇక్కడ మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ 2 రూపే క్రెడిట్ కార్డ్స్ లభించడం జరుగుతాయి. సో ఫస్ట్ పవర్కి వచ్చి కేవలం ₹199 మాత్రమే ఛార్జ్ చేస్తారు. పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కనుక మీకు వచ్చిందంటే $499 మాత్రమే ఛార్జ్ చేస్తారు. అది కూడా పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు, బట్ వర్త్ అనమాట 2 క్రెడిట్ కార్డ్స్. ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్లో అయితే మీకు 65+ లీటర్స్ ఆల్మోస్ట్ ఫ్రీగా రావడం జరుగుతుంది. అదే మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ మీకు వచ్చింది అనుకోండి, 175+ లీటర్స్ అనేది అంత వర్త్ చేసినటువంటి క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది పర్ ఇయర్కి. సో రెండిట్లో ఏ కార్డ్ వచ్చినా కూడా మిస్ అవ్వకండి. సో బ్రీఫ్గా చూసినట్టయితే ఇక్కడ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాం. సో బేసిక్ కార్డ్ కాబట్టి ఇక్కడ మీకు 199 ఛార్జెస్ ఉంటుంది కదా. సో జాయినింగ్ పీ అయిన తర్వాత మళ్ళీ మీరు రిన్యూవల్ చేసుకున్నట్టయితే కేవలం ఒక 50,000 కనుక ఇయర్లో స్పెండ్ చేశారంటే మీకు ఈ ఫీ కూడా కట్టాల్సిన పని అయితే ఉండదు. సో చెప్పా కదా, యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి సంవత్సరం లోపల 50,000 కూడా ఈజీగా మీరు ఖర్చు అయితే పెట్టేయచ్చు. ఎందుకంటే మనము రకరకాల ఛార్జెస్ పే చేస్తూ ఉంటాము, డైలీగా బయటకు వెళ్ళి ఏదో షాపింగ్ చేస్తూ ఉంటాం. అన్నిటికీ మనం దీని ద్వారా పేమెంట్ చేస్తామంటే 50,000 ఈజీగా ఖర్చు అయిపోతుంది. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీరు ఫ్యూయల్ కోసం ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే సూపర్గా పనిచేస్తుంది.
ఇక్కడ మనకు 5% వరకు సేవింగ్స్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎలా అంటారా, 2.5% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది మీరు హెచ్పిసిఎల్ యొక్క అవుట్లెట్స్లో వెళ్ళి ఫ్యూయల్ పర్చేజ్ చేస్తారంటే. అలాగే ఎల్పిజి గ్యాస్ బుకింగ్ చేసుకున్నారంటే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక 1.5% వరకు హెచ్పి పే అప్లికేషన్ యూస్ చేసుకొని ఇక్కడ హెచ్పి గ్యాస్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీకు ఆ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇక అదర్ కోసం అంటే ఫ్యూయల్ సర్చార్జ్ వేవైతే ఉంటుంది, సో మొత్తం ఫ్యూయల్కి సంబంధించి అనమాట 1% వరకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవైతే పొందవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే 2.5, 1.5, 1%, ఓవరాల్గా 5% అయితే మనకు కేవలం ఫ్యూయల్ మీదే ఇది ఫోకస్ చేయడం జరిగింది. ఇక కేవలం ఫ్యూయల్ మాత్రమే కాదు, బయట కూడా మీకు బెస్ట్గా ఉంటుంది. అదే మీరు గ్రాసరీస్ కావచ్చు, లేదంటే యూటిలిటీ బిల్ పేమెంట్ చేశారంటే అక్కడ కూడా 2.5% వరకు సేవింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక దాని తర్వాత మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించి ఫాస్టాగ్లో మీరు రీఛార్జ్ చేసుకున్నారంటే అక్కడ మీకు మళ్ళీ 2.5% వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఇది ఇస్తుందన్నమాట. ఇక అదర్ స్పెండ్స్ ఏమైనా ఉన్నట్టయితే అన్ని స్పెండ్స్ సంబంధించి 2x రివార్డ్ పాయింట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో బ్రీఫ్గా చూసామంటే ఇప్పుడున్న అన్ని క్రెడిట్ కార్డ్స్లోనూ నెంబర్ ఆఫ్ సేవింగ్స్ ఇచ్చేటువంటి కార్డ్ ఇదే అని చెప్పుకోవచ్చు. అది కేవలం 199 రూపీస్కి మనకి ఇస్తున్నారు. కాబట్టి మీరు మిస్ అయితే చేసుకోకండి, వెంటనే డిస్క్రిప్షన్ ద్వారా ట్రై చేసుకోండి. ఇక దాని తర్వాత మనకు ది బెస్ట్ కార్డ్ ఏంటంటే ఎస్బీఐ యొక్క సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్. గైస్ ఇక్కడ నేను ఈ సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ అయితే ఆల్మోస్ట్ 1 year నుంచి అయితే యూజ్ చేస్తున్నా. కానీ నాకు వీసా వేరియంట్ అయితే వచ్చింది. నేను కూడా ఇది రిన్యూవల్ చేసుకున్న టైంలో ఖచ్చితంగా నేను రూపే వేరియంట్కి అయితే అప్లై అయితే చేసుకుంటాను. సో వచ్చిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో నాకైతే ఇది లిమిట్ మనకి 70తో అయితే ప్రొవైడ్ చేస్తారు. మరి బెస్ట్గా నేను చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ మంచి లిమిట్ ఇచ్చారు, ఇంకా లిమిట్ ఎన్హాన్స్మెంట్ అయితే జరగలేదు, వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు దీని యొక్క ఫీచర్స్ అయితే సింపుల్గా దీని యొక్క ఛార్జెస్ చూడండి, 499 ప్లస్ ఛార్జెస్ అయితే ఉంటాయి. ఎస్బీఐ కార్డు ఎందుకు నేను తీసుకోవాలనుకుంటున్నా అంటే ప్రతిసారి కూడా ఆఫర్స్ అనేవి ఖచ్చితంగా 10% ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి. దానికోసం ఎస్బీఐ కార్డ్స్ మీరు మిస్ అవ్వకండి. ఎక్కువ మందికి అప్రూవల్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఓవరాల్గా ఇండియాలో చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనకు ఆల్మోస్ట్ 2 crore కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసింది కస్టమర్స్కి. దాని తర్వాత ఎస్బీఐనే గైస్ 1.8 crore కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. సో చాలా ఎక్కువ మందికి ప్రొవైడ్ చేస్తున్నారు కార్డ్స్ ఈ 2 బ్యాంక్స్ వాళ్ళు. కాబట్టి మీరు కూడా ట్రై చేసుకున్నట్టయితే డ్యామ్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ ఇన్కమ్ ప్రూఫ్ అనేది అటు ఇటుగా ఉన్నా కూడా చాలా బెటర్గా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట వచ్చే కార్డు. ఇక సివిల్ స్కోర్ బెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 499 ఛార్జెస్ అని చెప్పా కదా, ఇది జాయినింగ్ ఫీ ఉంటుంది. ఇక రిన్యూవల్ కోసం మీరు ట్రై చేసుకున్నట్టయితే అప్పుడు కూడా ఒక 1,00,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టండి సంవత్సరం లోపల. ఈ 499 ఛార్జెస్ కూడా మీకు వే ఆఫ్ అయితే అయిపోతాయి. దీని ఫీచర్స్ చాలా స్ట్రైట్గా అయితే ఉంటాయి. ఇది డైరెక్ట్గా ఆఫ్లైన్ పర్పస్ కోసం యూజ్ చేసే క్రెడిట్ కార్డ్. డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు, గ్రాసరీస్ కావచ్చు, డైనింగ్, మూవీస్ ఇటువంటి వాటిలో మీరు ఈ హెచ్డిఎఫ్సి సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశారంటే ఇన్ఫ్యాక్ట్ యూపీఐ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు కదా. మరి యూపీఐ ట్రాన్సాక్షన్కి ఇక్కడ క్యాష్ బ్యాక్స్ అయితే ఉండవు. కేవలం నేను చెప్పిన కేటగిరీస్లో మీరు దీన్ని యూజ్ చేశారంటే ఒక 10x పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఒక రివార్డ్ పాయింట్ అనేది మనకు 0.25 పైసాతో సమానం. సో 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్స్ టు 1 రూపీ అనమాట. ఇక అదర్ స్పెండ్స్, ఆన్లైన్ స్పెండ్స్ కావచ్చు, వేరే ఏమైనా స్పెండ్స్ మీరు చేశారంటే 1 రివార్డ్ పాయింట్ మాత్రం మనకు రావడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇది అనమాట సింపుల్గా దీని యొక్క ఫీచర్స్. ఇంకా దీని గురించి ఎక్స్ట్రాగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, ప్యూర్లీ ఆఫ్లైన్ కోసమే ఇది డిజైన్ చేస్తారు. ఇక ఆన్లైన్ కోసం అయితే మనకు ఎస్బీఐ యొక్క సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డ్ అవుతుంది. ఇంకా దాంట్లో రూపే వేరియంట్ అయితే లాంచ్ అవ్వలేదు. సో అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అయితే యాడ్ చేసుకుందాం. గైస్ ఇక చివరిగా కొటాగ్ లీగ్ క్రెడిట్ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా నాకు రూపే వేరియంట్లో లేటెస్ట్గా వచ్చింది గైస్, వచ్చి 1 month అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేను ఎందుకు తీసుకున్నా అంటే కొటాగ్ బ్యాంక్ నాకు ఫస్ట్ క్రెడిట్ కార్డ్ ఇది. ఇంకోటి నాకు రూపే వేరియంటే కావాల్సి ఉంది కాబట్టి నేను లీ క్రెడిట్ కార్డ్ని ప్రిఫర్ చేశాను. బట్ ఈ లీ క్రెడిట్ కార్డ్ అనేది చాలామందికి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నాకు 499 ఛార్జెస్ అయితే చేశారు. దాని తర్వాత కూడా మనకు 500 వర్క్ చేసేటువంటి గిఫ్ట్ వాచ్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టేట్మెంట్ రాగానే మనకు ఖచ్చితంగా గిఫ్ట్ వాచర్ అయితే వచ్చేస్తుంది. ఇక 499 ఛార్జెస్ మీరు వేవ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సంవత్సరం లోపల 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, వేవ్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇక దీని యొక్క సింపుల్ ఫీచర్స్ ఏంటంటే మీకు 8 రివార్డ్ పాయింట్స్ వరకు రావడం జరుగుతుంది. 150 రూపీస్ మీరు ఖర్చు పెట్టారంటే అది కూడా ఓవరాల్గా అన్ని కేటగిరీస్లో ఇక్కడ కేటగిరీస్ లిస్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ట్రావెల్ సంబంధించి, ఎయిర్ ట్రావెల్ సంబంధించి లిస్ట్ అయితే ఉంటుంది. సో వాటిలో కనుక మీరు ఖర్చు పెట్టారంటే 8 రివార్డ్ పాయింట్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా దీన్ని డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే 2 లక్షల వరకు మీరు ఖర్చు పెట్టారంటే ఆ 2 లక్షల లోపల కొన్ని కేటగిరీస్, స్పెషల్ కేటగిరీస్ చెప్పా కదా, ఆ కేటగిరీస్లో మీరు స్పెండ్ చేశారంటే 8 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వేరే కేటగిరీలో స్పెండ్ చేశారంటే 4 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అదే మీరు 2 lakhs కంటే ఎక్కువ స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు ప్రతి స్పెండ్కి అంటే 150 రూపీస్ స్పెండ్ చేసినందుకు గాను అన్ని కేటగిరీస్ నుండి 8 రివార్డ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకు ఇంకోటి రైల్వే సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అది మ్యాక్సిమం పర్ ఇయర్ 500 వరకు మనకు ప్రొవైడ్ చేస్తారు. అంటే రైల్వే బుకింగ్స్ చేసుకోవడము, అక్కడ కౌంటర్లో వెళ్ళి IRCTC.co.in వెళ్ళి మీరు ఏమైనా బుక్ చేసుకోవడం చేశారంటే అక్కడ పడే సర్చార్జ్ని వేవ్ ఆఫ్గా పొందవచ్చు. ఇంకొక మైల్ స్టోన్ బెనిఫిట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. అదేంటంటే సంవత్సరం లోపల మీరు కనుక 2.5 lakh ఖర్చు పెట్టారంటే 8 PVR టికెట్స్ అనేవి, అంటే మూవీ టికెట్స్, ఆ మూవీ కాంప్లెక్స్ ఉంటుంది కదా PVR ఐనాక్స్ కాంప్లెక్స్, దాంట్లో మీరు 8 టికెట్స్ వరకు పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆ టికెట్స్ మీరు ఓవరాల్గా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక 20,000 రివార్డ్ పాయింట్స్ అనేవి
పర్ ఇయర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. దాన్ని మళ్ళీ మీరు రీడింగ్ కూడా చేసుకోవచ్చు. వాచెస్లో కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు. సో దీనికోసం మీరు ఇక్కడ రీడీమ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇది మనకు రూపే వేరియంట్ కాబట్టి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే కొటేక్ నుంచి కూడా మనకి ఆఫర్ చాలానే వస్తూ ఉంటాయి. మీరు ఆన్లైన్లో చూసుకుని ఉంటారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, అజియో.com ఇట్లా 10% వరకు ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంటారు. దానికోసం కూడా మనకి ఈ కార్డ్ అనేది అవసరం పడుతుంది గైస్. సో ఓవరాల్ ఇవే అనమాట నేను యూజ్ చేసినటువంటి కార్డ్స్. అలాగే నాకు తెచ్చినటువంటి ది బెస్ట్ బేసిక్ లెవెల్ కార్డ్స్ అనమాట, లేదా ఎంట్రీ లెవెల్ కార్డ్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా రూపేలో లభిస్తున్నాయి. అన్నిటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళి అప్లై కూడా చేసుకోండి. ఫాస్ట్గా అప్లోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇదనమాట రూపే క్రెడిట్ కార్డ్ సంబంధించి. డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి ఏమైనా వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.